Welcome to our channel. Panchapandavas, 5 members. I get Gurus, 5 members. First my Guru, Jillallamudi Amma. Jillallamudi Amma. Anasuya Mahadevi, my first Guru. Second Guru, Kurtalam Peethadipati, Siddheswarananda Bharati Swami. Hindu College Principal, Dr. Prasad Raya Golapati. Third Guru, Garikapati Narasimha Rao Garu. Fourth, Chaganti Koteswar Rao Garu. Fifth Guru, my Guru, Sadguru Subramanian Garu. Atyasrami. He is Atyasrami. History of Sadguru Subramanian Garu. Sadguru Subramaniam born in a village, Konitaneru, near Sri Kalahasti, a town in Chittur district of Andhra Pradesh state, into an agricultural family. His father Siddhaya and mother Vijayalakshmi were simple, pious folks. Sadguru early years and events relating to his spiritual unfolding seems to have not been recorded vividly, excepting in bits and pieces, books of the Sri T.V.N. Babu. His first and errant display, in particular his records of Sadguru's sayings by the name Jnana Prasunalu and other works in Telugu, depict some instance in the reflections the extraordinary characteristics of the Sri Sadguru Subramanian Garu. Sadguru Subramanian Garu ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో మాట్లాడేటువంటి దైవం, నడిచేటువంటి దైవం. ఆయనకు పాపం ఇప్పుడు 95 సంవత్సరాలు, వృద్ధుడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ, ఆయన శిష్యుడు శంభు గురుస్వామి వీరయ్య గారు. వాళ్ళ యొక్క మంత్రబలం సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఉంది. జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క మంత్రబలం కూడా ఈయనకుంది. అందువల్లనే ఈయన హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా దానికి రిజైన్ చేశాడు. పాపం ఎవరైనా చేస్తారా? ఈ కాలంలో ఉద్యోగం రావడం అనేటువంటిదే కష్టం. అటువంటి దాన్ని రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ టీచర్, జగద్గురు అయ్యాడు ఆయన. మనం ఏది అడిగినా కానీ శూన్యంలో అలా చూస్తూ జ్ఞానప్రసూనాంబని ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా అమ్మవారితోటి కలలో అన్నమాట. అంటే జాగ్రత్త అవస్థలోనే సుషుప్త అవస్థలో ఉంటాడు ఆయన. మనతో చూస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సిద్ధి పొంది జ్ఞాన స్థితిలో ఉంటాడు. రాత్రిపూట అమ్మవారితో మాట్లాడిన విషయాలన్నీ కూడా తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటాడు. అందుకే ఆయన కళ అన్నాడు అనమాట. అది కళ అనుకుందామా? కాదు. నిజం అనుకుందామా? కాదు. కేవలం సాక్షాత్ జ్ఞానప్రసూనాంబ అవతారమే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మీ జీవితంలో ఒకసారి ఆయన దర్శించండి చాలు. దర్శిస్తే చాలు, మనకు తెలిసి తెలియజేసినటువంటి పాపాలన్నీ కూడా పటవంచలు అవుతాయి అనటంలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. ఈయన గురువు గారు వీరయ్య గారు వాడినటువంటి చేతి కర్ర ఇప్పటికి కూడా ఆయన పూజా మందిరంలో పూజలు అందుకుంటూ ఉంది. అటువంటి గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి వాడు జగద్గురువు, వరల్డ్ టీచర్. ఎవరంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయనే నాకు చెప్పింది వరల్డ్ టీచర్ని పెట్టుకోవయ్యా అని చెప్పారనమాట. అయితే నన్నందరూ వరల్డ్ టీచర్స్ అంట మొదలు పెట్టారు పిల్లలందరూ కూడా. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్స్ అని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారే వరల్డ్ టీచర్. ఈయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా బాబు అనేటువంటి ఒక శిష్యుడు గ్రంథస్థం చేశాడు. పెద్ద పుస్తకాలే అయ్యాయి ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఆయన దర్శించి ఆ పుస్తకాలను మీరు కొనుక్కొని జ్ఞానప్రసూనాల్ని శిరస్సునందు ధరించండి. ఈయన ఎన్నో విషయాలని, ఆధ్యాత్మికమైనటువంటి వేదాలలో ఉండేటువంటి విషయాలని సామాన్య పరిభాషలో చెప్పాడు. అది గొప్పతనం. చాలా కష్టం అన్నమాట అది. ఆయన చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇట్ అపియర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీ ఈజ్ కంటైన్డ్ ఇన్ మీ. ఇఫ్ వన్ క్యాన్ రియలైజ్ దట్ the waking, dreaming and deep sleep states are a big dream. It is real wakefulness that's called moksha.
ఇట్ ఈస్ ద పరమాత్మ. ఇఫ్ నథింగ్, ఈవెన్ అన్ అడిషనల్ సిలబస్ ఈజ్ యాడెడ్ ఇట్, దేర్ ఆర్ నాట్ మనీ, ఆల్ దట్ ఎగ్జిస్ట్ యూ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ సంసారా. చూడండి ఏం చెప్తున్నాడు. సంసారి అనేటువంటి వాడు చూసి సంసారిని వీడు సంసారి అనాలి, అది గొప్పతనం. అలాగే సన్యాసిని చూసి నిజమైన సన్యాసి అనాలి. బాగా చదివేటువంటి విద్యార్థిని మెచ్చుకొని వీడురా విద్యార్థి అనాలి అని చెప్తున్నాడు అనమాట. ఇఫ్ సంసారా హోల్డ్స్ యూ, యు ఆర్ ఏ సన్యాసి. ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్, అది చూడండి. ఇంకో విషయం కూడా చెప్పాడు ఈయన. ద డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ ఆత్మ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాట్ ఆఫ్ అండ్ మడ్. కుండ మట్టిని చేరటానికి, మట్టి కుండను చేరటానికి ఎంతైతే సమయం పడుతుందో నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కూడా అంతే సమయం పడుతుంది అని చెప్పాడు. ఈయన చెప్పినటువంటి విషయాలని తెలుగు, తమిళం, హిందీ, ఉర్దూ, మలయాళం, ఇతర దేశాలలో కూడా ప్రచారం అవుతూ ఉన్నాయన్నమాట. నా వీడియోలన్నీ చూసి ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు లైక్స్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ నైస్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ ఆర్ దిస్ ప్రోగ్రామ్ అని. చూడండి, ఇనుకొండలో ఉండే శ్రీరామూర్తి అనేవాడు వాళ్ళకి ఎట్లా తెలిసింది? సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క దయ వల్ల తెలిసిందనమాట. దీనివల్ల మనశ్శాంతి, గురువు గారి గురించి, జిల్లెళ్ళమూడి అమ్మవారిని గురించి, అరుణాచల మహర్షి రమణ మహర్షి గారి గురించి, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క వేదాంత శాస్త్రాన్ని గురించి, తర్వాత ఈ మన అహోబల పండితీయం, అనాథ బాలుడే చివరికి అహోబల పండితీయాన్ని రచించాడు. వినకొండ నివాసి, గోకనకొండ ప్రాంతీయుడు, ఎంతో అవమానాలు పొందినటువంటి వాడు. ఆయన చరిత్రను గురించే మన వీడియోల్లో ఉంటుంటాయి. కాబట్టి ఇవి ఉదయాన్నే 6:30 కానీ, సాయంత్రం నిద్రపోయేటప్పుడు కానీ ఆ సమయంలో చూస్తే మనకు ఉపయోగం అనేది ఉంటుంది. గురుగారు ఇంకా చెప్పారు చూడండి. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవరీ రివర్ ఈజ్ ద సీ, ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవరీ బీయింగ్ ఈజ్ గాడ్. నీరు సముద్రంలో కలవటానికి ముందు అది ఎన్నో ఒడిదుడుకులు పడాలి. అదేవిధంగా విద్యార్థి కూడా పరీక్ష రాసి మంచి మార్కులు రావాలంటే వాడు కూడా ఎంతో శ్రమ పడాలన్నమాట. శిల్పం దేవుడు కావాలి అంటే ఉలి దెబ్బలు తప్పదు. అలాగే విద్యార్థి కూడా గొప్పవాడు కావాలంటే రక్షణ కోసం చిన్న చిన్న శిక్షణలు అనేటువంటివి తప్పదు. సాధన ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హీర్ టు దేర్. చూడండి ఏం చెప్పాడు. సాధకుడు, సిద్ధి అని ఇద్దరు ఉండరు ఇక్కడ. సాధకుడు అని ఎవరిని అంటామంటే ఇక్కడి నుండి అక్కడికి చేరాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు సాధకుడు. ఇంకా సిద్ధి అంటాం. సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరంటే సిద్ధి ఈజ్ టు రిమైన్ దట్ వీ కేమ్ ఫ్రమ్ దేర్ టు హీర్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకునేటువంటి వాడు సిద్ధి. సిద్ధులు, సాధకులు ఇద్దరు. ఇక్కడి నుంచి అక్కడికి చేరాలి అనుకునేటువంటి వాడు సాధకుడు. ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. ఆల్రెడీ సిద్ధిని పొంది జన్మించేటువంటి వాడు సిద్ధులు. వాళ్ళు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. అంటే సొంగ తాగటం, ఇటువంటివన్నీ కూడా మన దృష్టిలో అనుకుంటాం. కానీ వాళ్ళు అవసరం మహిమలు చూపించారనమాట. అట్లాంటప్పుడు అవన్నీ కూడా మన దృష్టిలో తప్పనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనేటువంటివి కానే కావు. భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు వాళ్ళకి అవన్నీ కూడా. ఇంకా చెప్తున్నాడు అన్నమాట గురువు గారు. ఎక్స్పీరియన్స్ మీన్స్ అనుభవం, గివ్స్ రైజ్ టు అస్టెరిటీ ఆఫ్ ద అనుష్ఠానం, డస్ నాట్ లీడ్ ఎక్స్పీరియన్స్. నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవమే శాస్త్రం అంతే. నీ ఎక్స్పీరియన్సే శాస్త్రం అవుతుంది. శాస్త్రాలు అనేటువంటివి ఎక్కడో లేవు. నీ అనుభవం అనేటువంటిదే శాస్త్రం అవుతుంది. జ్ఞాని ఈజ్ బార్ నాట్ మేడ్. చూడండి ఏం చెప్పాడు. జ్ఞాని అనేటువంటి వాడు ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తాడు వాళ్ళమ్మ కడుపులో. అంతేగాని పుట్టిన తర్వాత తయారవ్వడనమాట. ఆయన తయారయ్యే జన్మిస్తాడు అని చెప్పాడు గురువుగారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద, జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దైవశక్తిని పొందే ఈ లోకంలో జన్మించారు వాళ్ళందరూ కూడా అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. యోగా ఈజ్ టు రికగ్నైజ్ ద వన్ సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్. ఇంకా చెప్తున్నాడు. మెటరిస్టిక్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. చూడండి ఏం చెప్పాడు. స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. లౌకికంగా చూసినట్లయితే
నేను ఈ ప్రపంచంలో ఉన్నాను అనుకుంటాను. అదే ఆధ్యాత్మికంగా చూసినట్లయితే నేనే ప్రపంచం. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, దట్స్ ఆల్ అని చెప్పాడు గురువుగారు. స్లీప్ envelops when breath is suspended. Only when the breath moves one will be awake. నిద్ర లేకపోతే శ్వాస అనేటువంటిది ఆగుతుంది. కాబట్టి కంటికి నిద్ర అనేటువంటిది ఉండాలి అని సిద్ధి పొందినటువంటి యోగీశ్వరులు అవధూతులందరూ కూడా వాళ్ళు జాగ్రత్త అవస్థలోనే సుషుప్తిని అనుభవిస్తూ ఉంటారనమాట. అది వాళ్ళకి మనకు ఉండేటువంటి తేడా. In the infinite of circle, each the point is its center. In the infinite of the universal consciousness, every atom is God. విశ్వ చైతన్యం అనే దాని గురించి చెప్పాడు ఇక్కడ అనమాట. దేర్ ఈజ్ నో పాసిబుల్ టు ద మాయామయ్యి అమ్మ. అమ్మవారికి సాధ్యము కానిదంటూ ఏమీ లేదు. అతను మాయ రూపంలో ఉండేటువంటిది ఆ అమ్మవారు అని చెప్పారు. ఇఫ్ వన్ ఈజ్ ద బాడీ, ఇట్ ఈస్ ద బ్యాండేజ్. If the body is in it is the liberation, that's called moksha. You can go to Kasi. నువ్వు కాశీ కానీ రామేశ్వరం కానీ శ్రీశైలం కానీ శ్రీకాళహస్తి కానీ వెళ్ళు, వద్దంటంలే. దేనికి? అక్కడ ఉండేటువంటి కట్టడాలు అటువంటి వాటిని చూడటానికి వీళ్ళు అంతే. అంతేగాని యూ క్యాన్ గో టు కాశీ టు సీ దట్ ప్లేస్. చారిత్రకమైన కట్టడాలు చూడటానికి మాత్రం వెళ్ళు, నాట్ ఫర్ విశ్వేశ్వర. శివుడు ప్రత్యక్షం కావాలని వెళ్ళవాకు. పొరపాటున నీ అదృష్టం ఉన్న ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకో, భక్త కన్నప్పని ఎలా అయితే ఆయనలో చేర్చుకున్నాడు, ఇంక నిన్ను కూడా ఆయనలో చేర్చుకున్నాడు. ఇంకా నువ్వు ఉండవు, వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి దైవ సాక్షాత్కారం కోసం వెళ్ళొద్దు. అక్కడ ఉండేటువంటి కట్టడాలు అవన్నీ చూడటానికే వెళ్ళండి అని చెప్పాడు గురువుగారు. ఇఫ్ వన్ ఈజ్ ఇన్ ద బాడీ, ఇట్ ఈస్ ద బ్యాండేజ్. If the body is in it is the liberation, that's called moksha. Name and form is maya. మాయామైనటువంటి పరమాత్మకు సాధ్యం కానిదంటూ ఏది లేనే లేదు అంటున్నాడు. సహజ సమాజ సిద్ధి ఈజ్ టు రిమైన్ దట్ ఆల్ ఈజ్ ద న్యాచురల్. అది సహజ సమాజ సిద్ధి అనేటువంటిది. ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఈజ్ ద ప్రెషియస్. లివింగ్ ఈజ్ యజ్ఞ. ద వన్ హూ డస్ యజ్ఞ ఈజ్ గాడ్. యజ్ఞ అనేటువంటిదే దైవం. దైవం కోసం దేవుణ్ణి ప్రార్థించు అని చెప్తున్నాడు అనమాట ఆయన. ద వన్ ఈజ్ రిమైన్ యాజ్ ద ఆల్వేస్. వీఆర్ నాట్ సీయింగ్ దట్ వన్ యాజ్ వన్. కర్త కర్మ క్రియా ఈజ్ గాడ్. నీదేమి లేదు ఇక్కడ. నిన్నెవరేమనన్నా కానీ ఆ అనిపించేది కూడా ఆయనే. నీవు కూడా ఆయనే. నీ నోటి నుండి వచ్చే ప్రతి విషయం కూడా ఆయనే. అన్నీ ఆయన చెప్పినట్లే జరుగుతుంది, కానీ నువ్వు చెప్పినట్టు ఏది కూడా జరగదు. నువ్వు కావాలనుకునేటువంటి కళను నువ్వు కనగలవా? కాదు. కళ వచ్చినప్పుడు నువ్వు చూడటం అంతే. శరీరం అక్కడే ఉంది. కళలో ఎవరితో మాట్లాడుతున్నట్లు, తిరుగుతున్నట్లు, కొడుతున్నట్లు వచ్చింది. తెల్లవారిన తర్వాత కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు మనకు. కాబట్టి అవన్నీ కూడా విశ్వ చైతన్యమే, దైవస్వరూపమే అని చెప్తున్నాడు కదా. ద పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ ద క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. సృష్టి మొత్తం కూడా నీలోనే ఉంది అని చెప్తున్నాడు. యూ ఆర్ గాడ్. నీవే దైవత్వం. ఇఫ్ యూ స్టాప్ కంపేరింగ్, వేరే వాళ్ళతో పోల్చుకోవడం అనేటువంటి దాన్ని మానుకో ఇప్పటి నుంచి అయినా. యూ ఆర్ గాడ్ ఇఫ్ యూ స్టాప్ కంపేరింగ్. పోల్చుకోవడం అనేటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. ఈ సృష్టి మొత్తం కూడా నీకంటే కూడా 2 సంవత్సరాలే తక్కువ అనే భావంతో ఉండు అని చెప్పాడు. ఇట్ ఈజ్ నాట్ కట్ బై ఎనీ నైఫ్. చూడండి, ఆత్మస్వరూపం అనేటువంటిది కత్తితో కోసేటువంటిది కాదు. కోసేమంటే తెగేది, అది తెగదు. టు కట్ ఇట్ నైఫ్ ఈజ్ నాట్ నీడెడ్. ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ దో సే సాధన. టు అబ్టైన్ ఇట్ నో సాధన ఈజ్ నీడెడ్. ఆత్మను ఏది కూడా కత్తిరించలేదు. దాన్ని నీవు ఆల్రెడీ పొందే ఉన్నావు. అది ఎక్కడుందో అని వెతుకుతూ ఉన్నానమాట. కళ్ళద్దాలు పెట్టుకొని, కంటికి అద్దాలు పెట్టుకొని ఈ అద్దాల కోసం వెతుకుతూ ఉన్నావు నీవు. ఇట్ ఈజ్ నాట్ దట్ యూ షుడ్ బీ ఇన్ సత్సంగ్. అది చెప్తున్నాడు సత్సంగాల గురించి. ఆల్రెడీ పొందాను అనే ఉద్దేశంలోనే సత్సంగానికి రావాలి. వేర్ యు ఆర్ ద షుడ్ బి ఇన్ సత్సంగ్. ఇక్కడికి వచ్చి పొందేటువంటిది ఏమీ లేదు అని చెప్పాడు రమణ సత్సంగంలో.
ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వినిటీ నాట్ హ్యావ్ భేద బుద్ధి. భేద బుద్ధి ఉన్నటువంటి వాడికే మరణ భయం. నావాడు పరాయి వాడు, అమ్మో వాడిని తగలకూడదు, ఏమని వస్తుందేమో, కుష్టు వ్యాధి వాడిని పరుచుకుంటే ఏమో వస్తుందో ఉంటాడు. చూడండి, భేద బుద్ధి, నా మతం వాళ్ళ మతం వేరనేటువంటిది, వాడికి మరణ భయం. దేర్ విల్ నాట్ బి ఫియర్ టు డెత్. భేద బుద్ధి లేనటువంటి వాడికి అసలు మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. మరణం ఉండేది ప్రతి ఒక్కడికి, మరణ భయం ఉండడు. ఇంకా జన్మల గురించి చెప్తున్నాడు ఆయన, పునర్జన్మ నవీద్యతే అని. అసలు నీకు జన్మ అనేది ఉంటేగా పునర్జన్మ ఉండటం అనుకుంటున్నాడు. ఒక పురుగు ఒక గడ్డి పరకం వేయించి ఇంకో గడ్డి పరకం మీద మారుతుంది, మారు మనస్సు అంటాం అన్నమాట. అది ఒక గడ్డి పరకం మీద నుంచి పురుగు ఇంకో గడ్డి పరకం మీద మారుతుంది. అంతకుముందు గడ్డి పరకని దాన్ని వదిలేస్తుంది అనమాట. అదేవిధంగా నీ పరిస్థితి కూడా. కాబట్టి పునర్జన్మ అనేది ఉందా లేదా అని నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఫర్ ద వన్ హూ ఈజ్ ద విత్ ఈక్వినిటీ నాట్ హ్యావింగ్ భేదబుద్ధి. భేదబుద్ధి లేనటువంటి వాడికి దైవ సాక్షాత్కారం కలుగుతుంది. ద టు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. ద రిమూవ్ యువర్ హెడ్. నీ హెడ్ అనేటువంటి దాన్ని కొంచెం పక్కన పెట్టు. ఎట్ కీప్ ఇట్ అసైడ్. దట్ ఈజ్ సరెండరింగ్ శరణాగతి. చూడండి నేను చెప్పాడు, అదే శరణాగతి అంటే. ఈయన రమణ మహర్షి 12వ సంవత్సరంలోనే ఆయన మేడ మీద ఆడుకుంటూ కింద పడిపోయాడు. అందరూ ఏం చెప్పాడు, చనిపోయాడు అని చెప్పారన్నమాట. ఇంకా చాలామంది వైద్యులు వచ్చాడు, శ్వాస లేదు, నాడి లేదు, చనిపోయారని చెప్పాడు. చివరికి మానసిక వైద్యులు వచ్చి చెప్పాడు, మైండ్ పనిచేస్తున్నది అని చెప్పాడనమాట. కాబట్టి జీవించే ఉన్నాడు, ఎక్కడో ఉంది, ప్రాణం అనేటువంటిది ఉంది అని చెప్పాడు. రేపు సాయంత్రంలోపు ఇతను మామూలు అవస్థకి రాకపోయినట్లయితే శవాన్ని తగలబెట్టమన్నాడు అనమాట అని వెళ్ళిపోయారు. ఇంకా ఆ టైం కోసం తల్లిదండ్రులు ఎదురు చూశారనమాట. లేచి కూర్చున్నాడు. చూడండి, రమణ మహర్షి చనిపోయి జీవించినటువంటి వాడు రమణ మహర్షి, మామూలు కాదు. ఇంకా అక్కడి నుంచి అరుణాచలానికి బయలుదేరాడు. ఏదో కొంత డబ్బులు తీసుకొని బయలుదేరాడు. ఆయన కట్టుకున్న పంచ చొక్కా మొత్తం అవతల పారేసి కోనేరులో పారేసి మిగిలిన డబ్బులు కూడా అవతల పారేసాడు. రమణ మహర్షి కళ్ళమ్మ నీళ్లు పడతాయి. అవతల పారేసేసి గోచిగుడ్డ కట్టుకొని, తండ్రి నువ్వు నీ ఆజ్ఞ, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, నువ్వు పంపించావు అంటే చనిపోయావు, మళ్ళీ రమ్మన్నావు, వచ్చాను అని కొండ గుహలల్లో, అరుణాచలం కొండ గుహలల్లో మహాసర్పాల మధ్యలో తపస్సు చేశాడు. సిద్ధిని పొంది పరమశివుణ్ణి చూసి, అరుణాచల శివుణ్ణి, అగ్నిలింగాన్ని చూసి మాట్లాడినటువంటి వాడు రమణ మహర్షి. కాబట్టి అరుణాచలం పోయినప్పుడు శివుడి కంటే ముందు చూడాల్సింది ఎవరంటే ఇవన్నీ రమణ మహర్షి ఆశ్రమాన్ని. శ్రీకాళహస్తి పోయినప్పుడు శివుడి కంటే చూడాల్సింది భక్త కన్నప్పని. అది భగవంతుడి కంటే కూడా భక్తుల్లోనే పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భక్తుడి యొక్క అనుగ్రహం మనకుంటే వెంటనే మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. భగవద్ అనుగ్రహం వల్ల కొంచెం లేటు, భక్తుడి వల్ల వెంటనే అనుగ్రహం అనేటువంటిది, రిజల్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి భక్తుడిని సేవించడం అనేటువంటిది గొప్పతనం భగవంతుడి అంటే. ఇన్ రీబర్త్ చెప్తున్నాడు ఇంకా పునర్జన్మ గురించి. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. రీబర్త్ అనేటువంటిదే ఉన్నట్లయితే ఈ వరల్డ్ కూడా, ప్రపంచం కూడా మళ్ళీ అది కూడా రీబర్తే కావాలి. జరగట్లేదు కదా. కాబట్టి అసలు పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు. మారు మనస్సు అంతే. ఇలాంటి ఒక చిన్న పిల్ల పెద్దదైంది, వివాహం చేసుకుంది, భర్త వచ్చాడు, పిల్లలు కన్నది. అంటే ఒకే ఒక్క వ్యక్తి అనేక రకాలుగా తయారైందనమాట. అలాగే ఇది కూడా అని చెప్పాడనమాట. అది అద్దాల మేడలో ఒక్కొక్క పోయింది, అది అనేకమైనటువంటి వాటిని చూసింది. కానీ అదేమనుకుంది, అవన్నీ దాని మీద దాడి చేస్తున్నాయేమని భయపడింది. ఆ విధంగానే ఉంటుంది పరిస్థితి అన్నాడు. కాబట్టి మారు మనస్సు, అంతేగాని పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అనిలాచల నివాసి, అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ, ఇట్ ఈజ్ బీయింగ్ ఇన్ న్యాచురల్ ఆన్ ద హోల్. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. శాస్త్రాలన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినటువంటివే అని వివరించి చెప్పినటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఇవన్నీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన ఒకసారి దర్శించి తరించండి. దేశ విదేశాల నుండి ఎంతోమంది
ఈయన యొక్క దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఇంతకుముందైతే ఈయనను చూడటానికి మాట్లాడటానికి టైం అనేది లేదు. ఇప్పుడు కొన్ని వేల మంది జనాలు ఎక్కువయ్యారు. అందువల్ల ఈయనకు ఒక టైం అనేది పెట్టారన్నమాట. ఉదయం పూట 9 నుండి 12 వరకు, సాయంత్రం పూట వచ్చేసరికి 6 నుండి 8 వరకే పెట్టారు. కాబట్టి ఇటువంటి అవధూతలు, దివ్యశక్తి కలిగినటువంటి, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు మన ఆంధ్రాలో ఉండడం అనేటువంటిదే మన అదృష్టం. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఈయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారే అత్యాశ్రమి. కాబట్టి ఇటువంటి వాళ్ళ అవతారాలు చాలించేలోపే మనం ఏం చేయాలంటే వాళ్ళ దర్శించే రావాలి. తర్వాత చూడలేము. తర్వాత చూడాలనుకున్నా కానీ వాళ్ళు ఉండరన్నమాట. రమణ మహర్షి ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అలాగే ఈయన పరిస్థితి కూడా. అలాగే గోకర్ణకొండలో కొండ గుహలలో తపస్సు చేసి అవతారాన్ని చాలించాడు ఈయన గాలి నరసయ్య శాస్త్రి గారు. ఈయన తపస్సు చేసిన ప్రదేశాన్ని కూడా ఒకసారి అందరూ కూడా దర్శించండి. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారు సాక్షాత్ తన సొంత కూతురికే దైవత్వాన్ని ఇచ్చి జీవసమాధి చేసినటువంటిది ఈమె మహాతల్లి. ఈమె జీవసమాధి. భర్తకు చెప్పింది, నువ్వు పలానప్పుడు ఇన్ని గంటల 5 నిమిషాలు మరణిస్తావు. నువ్వు మరణించిన తర్వాత కేవలం ఆ మెట్టెలు ఇవి మాత్రమే తీసేస్తాం, కానీ బొట్టు మాత్రం తీసేసేది ఉండదు. ఎందుకంటే స్త్రీకి చిన్నప్పటి నుంచి వస్తాయి అవని. ఎన్నో దైవశక్తి కలిగినటువంటి ఈమె చెప్పేది ఒకటే, అందరూ రండి, వచ్చి భోంచేసి పోండి అంటుంది. వాడు జిల్లెళ్ళమూడి వెళ్ళి ఒకసారి ఆమె దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మలయాళ స్వామి, ఆయన సంస్కృత భాషకు ఎంతో సేవ చేశాడు. ఆయన దైవత్వాన్ని పొందాడు. 12 సంవత్సరాలు తిరుపతి కొండ గుహలలో తపస్సు చేశాడు. అందరి కోసం 7 కొండలు జనాలు ఎక్కుతుంటే 7 కొండల నుండి దిగొచ్చాడు వెంకటేశ్వర స్వామి. దిగంబరంగా చిన్న పిల్లవాడు రూపంలో నామాలు ధరించి. ఆ ప్రదేశాన్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పారు ఆ పేరు పెట్టుకోమని. నమస్తే.